తెలంగాణ దొరకలేదు ఎవరికి, మస్తున్నాయి ఇక ఏం కావు వాటితో పట్టుకోవడం కష్టం. శరత్ గారు, లీగల్ గా ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏమైనా లీగల్ గా పెట్టొచ్చా? కమిషన్ రిపోర్ట్ ఆధారంగా లీగల్ గా ఇరుకును పెట్టొచ్చా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనుకుంటే, గట్టిగా అనుకుంటే? పెట్టాలనుకుంటే పెట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరత్ గారు, ఈ రేపు జరగబోయే శాసనసమావేశాలలో జరిగేది ఏంది అంటే ఒక చాకిరేవు కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ అవినీతి మీద ఎంత అంటే అంత ఎక్కువగా పుంఖానుగా మాట్లాడతారు. కానీ ప్రజలు ఇవన్నీ ఏవి పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఎంత కేసీఆర్ తిడితే కేసీఆర్ పట్ల సానుభూతి అంత ఎక్కువ ఏర్పడుతుందని నా అభిప్రాయం. అసలు కాంగ్రెస్ కంటే బుద్ధి ఉంటే ఏమాత్రం అన్న అది ఆ చర్చలు ఆపేసేసి వీళ్ళు ప్రజలకిచ్చిన వాగ్దానాలను సంతృప్తిపరిచి వాటిని నెరవేర్చి ప్రజాభిమానాన్ని చూరగొనాలి. ఇవాళ ఇంత అవినీతి జరిగినా మళ్ళా మా కేసీఆర్ కావాలని ప్రజలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. భరత్, చాలా అవినీతి అనేది పక్కకు పోయింది. కంపల్సరీ క్లారిఫై ఇస్తాను. భరత్ గారు క్లారిఫై ఇస్తాను ప్లీజ్. చెప్పండి. ఇప్పుడు శరత్ గారు ఒక న్యాయవాదిగా మాట్లాడడం కంటే ఒక టీఆర్ఎస్ కండువ కప్పుకున్న కార్యకర్తగా మాట్లాడుతా ఉన్నారు. ప్రజల్లో ఒకసారి వినండి. రాకేష్ గారు మీరు కూడా వినండి దయచేసి. అనతి కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, బీసీ జనగణన, కులగణన, అదే విధంగా ఎస్సీ వర్గీకరణ, శరత్ గారు ఒకటి, తెలంగాణ రాష్ట్రంతో ఒక రెడ్డి సామాజిక వర్గ ముఖ్యమంత్రి జనగణన కులగణన చేసి కేంద్రానికి పంపించిందంటేనే అది ఆనందించాల్సిన విషయం, ఆహ్వానించాల్సిన విషయం. మీరు ఆహ్వానించండి, మీరంతా సైకోఫాంట్స్ కాబట్టి మీరు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల నుంచి ప్రతి పార్టీ రాజకీయంగా వాళ్ళని దళిత సోదరులను వాడుకున్నారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట మేరకు వర్గీకరణ చేసినాం. 6 హామీల్లో ప్రతి హామీని ప్రజల్లో తీసుకెళ్లినాం. ఈ రోజు 10 సంవత్సరాల వాళ్ళు ఏం హామీలు నెరవేర్చారండి? కేసీఆర్ గారు ఒక్క హామీనా? నిజమేనా? ఇప్పుడు భరత్ గారు ఇదే విషయము. ఇప్పుడు శరత్ అని అన్నట్లు కేసీఆర్ ని ఎందుకు కోరుకుంటున్నారంటే అప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేసిండు, ఇప్పుడు గిరిజనుని ముఖ్యమంత్రి చేస్తాడని వేడి ఎత్తున్నాడు. అప్పుడు 3 ఎకరాల భూమి ఇచ్చిండు, ఇప్పుడు 6 ఎకరాల భూమి ఇస్తాడండి. అప్పుడు ఇంటి డబుల్ బెడ్రూమ్ కట్టించారని ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ కట్టిస్తాడండి. అప్పుడు కేజీ టు పీజీ అని ఇప్పుడు మొత్తం పీజీలు కాదు, విదేశాలు కూడా పిహెచ్డీలు చెప్తాడండి. అన్న శరత్ అన్న నీ కాళ్ళు పట్టుకుంటారన్న. రేపు పంచాయతీ ఎన్నికలతో రానకన్నా తెలంగాణ ప్రజల అమాయకత్వం మీకు పెట్టుబడి అయింది. చెప్పండి రేపు ఎందుకు మీరు చెప్పండి కదా, దేనికి రావాలి కేసీఆర్? న్యాయవాదిగా కాకుండా మనం పోయి పేద ప్రజలతో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారిని తీసుకొని రండి, మీకు మంత్రి పదవి ఇస్తే వస్తాం బ్రదర్, ఫెలిసిటేషన్ వస్తాం. మంత్రి పదవులని కుటుంబంలో రాకేష్ గారు సరే, ఇప్పుడు శరత్ గారు ఒక మాట అన్నారు, మళ్ళా కేసీఆర్ సీఎం కోరుకుంటారని శరత్ గారు అన్నారు. ఓకే సార్, మరి రేవంత్ రెడ్డి కోరుకుంటారా, కేసీఆర్ కోరుకుంటారా, ఎవరిని కోరుకుంటారు? రాకేష్ రెడ్డి భరత్ గారు లేదా రాకేష్ రెడ్డిని సీఎం కోరుకుంటారు? అది ఎప్పుడు కళలో కూడా అనుకోను నేను, దయచేసి దాన్ని నన్ను లేదు రాకేష్ రెడ్డి కాదు, బండి సంజయ్ ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి కోరుకుంటారు కూడా. హిందూ వ్యతిరేక పార్టీలు ఉండదని కోరుకుంటాము, హిందువులను అవమానించే పార్టీలు కాదు. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. 36% వచ్చినాయి, 36% ఓట్లు వచ్చినాయండి. 21 రాష్ట్రాలు భరత్ గారు, 21 రాష్ట్రాలు. అంటే మానవ జన్మ ఓన్లీ హిందువులే మానవ జన్మ ఇచ్చిరా మొన్న. ప్రకాష్ గారు చెప్పనియండి. ఆర్ఆర్ ఏజెన్సీ అని ఒక సర్వే 2 months కింద కాంగ్రెస్ చేయించింది. అందులో 58% కేసీఆర్ కు అనుకూలంగా వస్తే 24% రేవంత్ రెడ్డికి అనుకూలంగా వచ్చింది. మొత్తం తెలంగాణ సర్వే అబ్స్ట్రాక్ట్ చెప్తున్నాం, మీకు పరిచయం ఉంటే ఆర్ఆర్ ఏజెన్సీ వాళ్ళని పట్టుకోండి. ఇది పొంగిరెడ్డి
ఆర్ఆర్ ఏజెన్సీ ఏదో సర్వే సంస్థ, ఇది పొంగులేటి గారి డైరెక్షన్ లో జరిగిన సర్వే. మీరు ఏ జిల్లా రిపోర్ట్ తీసినా కూడా నాట్ లెస్ దాన్ 50 ఏమో కేసీఆర్ గారికి వచ్చింది, నాట్ మోర్ దెన్ 25 ఏమో రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. నాది అబద్ధం అనుకుంటే రామచంద్ర నాయక్ గారు ఒకసారి కేసీఆర్ కావాలని 50% మంది కోరుకుంటారు. అదే భరత్, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గెలిచిన ఎన్నిక ఏదబ్బా? ఎమ్మెల్సీలు గెలిచినాడా? ఏది గెలిచినాడు? ఫలానాది గెలిచిన ఏమండి 8 మంది పార్లమెంటు సభ్యులా? సిగ్గుపోతుంది. కాంగ్రెస్ కు అధికారంలో వచ్చిన తర్వాత 8 మంది సభ్యులు భారతీయ జనతా పార్టీ గెలిచారంటే దానం నాగేందర్ పెట్టి గెలిపించారు కిషన్ రెడ్డిని. టికెట్ ఇచ్చినారు. శరదన్న, మీరు మంచి మేధావులు, దయచేసి ఒకవేళ రాజకీయాలలో గెలిపోవటం సహజము, రావద్దని ఏం లేదు. మళ్ళా కూడా ఇట్లాంటి అబద్ధాలు ఆడకుండా దుప్రీతి చేయకుండా చెప్పండి. చెప్పాలి మేధావులు. ఏమేమన్నా మీరు మహబూబాద్ జిల్లా, మా వరంగల్ జిల్లా రండి. మా శరద్ గారు పెద్దలు న్యాయవాదులు రావాలి, మా రాకేష్ రెడ్డి గారు రావాలి, ప్రకాష్ గారు కూడా న్యాయవాదే. ప్రజల్లో ఏం నడుస్తుందో నేను వినిపిస్తా. నేను ఏం మాట్లాడను, వాళ్ళే ప్రజలనే వారే డైరెక్ట్ సంప్రదించవచ్చు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, మరి ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని మరి సంక్షేమ పథకాలు రాకేష్ అన్న ఒక్క నిమిషం ఆగవే, నీకు దండం పెడతా. మొత్తం డిబేట్ నువ్వే మాట్లాడితే నీకు రేపు మైక్ ఇవ్వాలన్నా వద్దా? బయట నన్ను మాట్లాడి మరి దయచేసి. ఇప్పుడు ఒకటే, కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ తోని మరి వచ్చి చేసిన నష్టాలని పూడ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రం లేదు. అయినా కానీ అప్పులు చేయకుండా, ప్రజల మీద ఎలాంటి రేట్లు పెంచి భారాలు వేయకుండా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ప్రజల్లో తీసుకెళ్తున్నామా లేదా? ప్రజలను అడగండి. హైదరాబాద్ నడిబొట్టులో మీకు ఏం శరద్ గారు ఒక్క నిమిషం, శరద్ గారు, భరత్ గారు ఒక్క నిమిషం. 1,70,000 కోట్లు కేవలం ఆయన అసలు వడ్డీకే కట్టాల్సి వస్తుంది సంవత్సరానికి. కేసీఆర్ చేసిన బ్యాంక్ అప్పులకు సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ లో మరి 1,70,000 కోట్లు అటే పోతున్నాయంటే అప్పుల గురించి ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు శరత్ గారు అన్న మాట మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వి ప్రకాష్ గారు 58% కేసీఆర్ సీఎం అంటున్నారు. శరత్ గారు కేసీఆర్ అని చెప్తున్నారు. రాకేష్ రెడ్డి అట్లా కాదు, రాకేష్ అన్న ఒక్క నిమిషం. ముందు కల్వకుంట్ల కవిత గారు పంచాయతీ తెంపమని కేసీఆర్ చేతనైతే, కేసీఆర్ అనే వ్యక్తి పిరికస్తుడు, అదే విధంగా పిరికి పంద, అదే విధంగా ఆయన తెలివైన మేధావి కానీ నెగిటివ్ మైండెడ్ పర్సన్. ఆయన ఈరోజు ఆస్తులు పంచలేక, కొడుకుని బిడ్డను సాహిత్యం చేయలేక సతమతమైన వ్యక్తి రేపు రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి ఉన్నది. ఆయన ఆరోగ్యంగా వారి ఆరోగ్యాన్ని వారి కుటుంబ సభ్యులు కాపాడుకుంటే చాలు, అదే వాళ్ళకు పెద్ద ఆస్తి. కేసీఆర్ అనే వ్యక్తి సరే మంచిగా చెడుకో ముందుండి ఉద్యమాన్ని ఏదో నడిపించిన ప్రేరణ తెచ్చుకున్నాడు. వీళ్ళ మాటలు, కేటీఆర్ గారి మాటలు 2 పార్టీలు చూసిర్రు. ఇంకా బీజేపీ కావాలంటున్నారు ప్రజలు. 2 పార్టీలు చూసిర్రు, దొరల రాజ్యం చూసిర్రు. లోకల్ బాడీస్ డిఫరెంట్ అండి. లోకల్ బాడీస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు 33 కమిటీలు, గ్రామ కమిటీలు ఉన్నాయి, అడగండి బీజేపీకి. 100% ఉన్నాయి. ఏదో మీ అదృష్టం మంచిగుండి నువ్వు మంచితనంతో బయటపడ్డావు కానీ కమిటీలు నేను కూడా చెప్తా. బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేస్తారు కానీ లోకల్ బాడీస్ కాన్సన్ట్రేట్ నిర్ణయించిన దగ్గర అయిపోయింది పని. భరత్ గారు, తెలంగాణ గడ్డ మా పురిటి గడ్డ బీజేపీకి. భారతదేశంలో మొదటి ఆయుష్ పోసింది, ఊపిరి పోసిన గడ్డ అండి ఇది. మేము కొద్దిగా వెనుకబడినచ్చు, వీళ్ళందరూ అనుకుంటారు ఏదైతే. అన్ని గడ్డలు గెలిచారు కానీ ఇప్పుడు ఆగదండి, ఇప్పుడు ఆగదు. 22వ రాష్ట్రం మాదే పవర్. ఓకే, అది కాదు భరత్.
చెప్పండి. రేపు లోకల్ బాడీ ఎన్నికలలో పూర్ పర్ఫార్మెన్స్ ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? ఒక మాట కట్టుబడి ఉంటారా? చలో చెప్పండి. ఎవరికి దమ్ముంది, ఎవరు రాజీనామా చేసి గెలుస్తారో ఒకసారి శరత్ గారు, శరత్ గారు, మీరు రాజకీయాలు బాగా చదివారు. ఒక నిమిషం, ఒక నిమిషం. భరత్ గారు యా చెప్పండి. రాహుల్ గాంధీ ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన ఎందుకు రాజీనామా చేయలేదు? గజ్వేల్ నుంచి కామారెడ్డి ఓడిపోయిన కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదు? మరి రేవంత్ రెడ్డిని ఎందుకు అడగట్లేదు? అదే ప్రశ్న. ఆయన కూడా ఓడిపోయినాడు కదా. అదేండి, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎట్లయితాడు? నేనేమంటున్నాను, అదేండి మీరు చెప్పండి ప్రశ్న. డిఫీటెడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే, హౌ కెన్ హీ బి ది చీఫ్ మినిస్టర్? నేనేమంటున్నానంటే వేరే చోట గెలిచాడు, వేరే చోట గెలిచాడు. ముఖ్యమంత్రి రాజకీయాలల్లా ఇవన్నీ రాకేష్ అన్న అసలు శరత్ గారు అంతా వకాల తీసుకుంటారు. ప్రకాష్ గారు టీఆర్ఎస్ పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ కుటుంబానికి వీరు కట్టు బానిసలు. గాని రేపు అసలు చట్టసభకు కేసీఆర్ వస్తుందా లేదా? కుటుంబ కలహాలతోనే ఆయన సతమతం అవుతుండు. కనీసం ఆయన మైండ్ ఇక్కడ చట్టసభలో వస్తే కనీసం రిఫ్రెష్ అవుతాడేమో. చట్టసభకు వస్తుండో లేదు అడగండి. పెద్ద రావాలి. భరత్ గారు తెలంగాణ ప్రజల ముందు దోషి నిలబడాల్సి వస్తుంది. రావడం నేను అంటున్నా. రేవంత్ రెడ్డి సుజనుడు ముఖ్యమంత్రి దాకపోతున్నారు కదా, కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తారు అనుకుంటారు కదా. చట్టసభలో వచ్చి కనీసం ఒక్క రోజు కూర్చుంటా, కనీసం గతంలో కనీసం సెక్రటరీ పోయిందా, అధికారుల మీద సోమేష్ కుమార్ మీద మొత్తం సోమేష్ కుమార్ కి వదిలేదు. ప్రజా సమస్యల పట్ల పోరాడింది మేము, ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్నది మేము, ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్నది మేము, మూసి మీద కొట్లాడింది మేము, హైడ్రా మీద కొట్లాడింది మేము, అన్ని రకాల మీద మేము ఏమంటున్నామంటే రాజకీయాలు అనేది శరత్ గారు గెలుపు ఓటములు సహజం. నేను అనే ఉద్దేశం ఏంటంటే దయచేసి నేను ఏమంటే వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే నాకు ఇష్టం, అది పక్కన పెట్టండి. కానీ ఏదైతే జాతిపితగా ఉండాల్సిన వ్యక్తి ఆ రకంగా తయారైన బాధ రాష్ట్రంలో నేను చెప్పింది రాజకీయ చతురత, రాజకీయ చతురతని డోంట్ ఫాలో ఎనీ డిసిప్లిన్. కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఇంకా రికవర్ చేసుకోలేరా లాస్ట్ త్రీ ఇయర్స్? రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 15-16 సీట్లు వస్తే ఎక్కువ వచ్చేది బీజేపీ. చెప్పండి. రాకేష్ అన్న ఒక్క నిమిషం, మీరు ఒకటి రాసి పెట్టుకోండి. 100 సీట్లకు ఒక్కటి తగ్గదండి. కాంగ్రెస్ పార్టీ దేశానికి గాని రాష్ట్రానికి గాని పేద పొడుగు బలహీన వర్గాలని పథకాలు పేదవారికి పోయేస్తున్నాయి. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం శరత్ గారు, మీరు దుర్యోధనుడి సభలో ధృతరాష్ట్రుడు, భీష్ముడు అందరు ఇట్నే మాట్లాడారు. కానీ పాండవులకి లాస్ట్ కి ఇప్పుడు న్యాయం. ఈ దేశ ప్రగతి ఈ రోజు ప్రపంచ దేశాల్లో 4వ బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు పరిశ్రమలు కానీ, నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా విద్యా సంస్థలు గాని, ఉద్యోగ అవకాశాలు గాని, పేదవాళ్లకు కూడు గుడ్డ గూడు అన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేది ప్రజలు. చేసింది ఆకాశంలో అవినీతి, భూమిలో అవినీతి, జలాలలో అవినీతి, ఏది ఎక్కడ మీరు ఏ ఒక్క సంవత్సరం చెప్పు.